హలో, నేను విశ్వేశ్వరరావు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 5 గంటలకి ఫుల్ స్టాప్ పడిపోతుంది. అయితే 5వ తారీఖు పోలింగ్ జరగబోతుంది, 8వ తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి. ప్రచారం హోరాహోరీగా చేశారు. ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. 27 ఏళ్ల నుంచి బీజేపీ జెండా ఢిల్లీ మీద ఎగరలేదు. 15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా ఢిల్లీ మీద కనిపించలేదు. ఆప్ వరుసగా గెలుచుకుంటూ వస్తుంది. 2013, 2015, 2020, ఇప్పుడు 2025. సో ఇప్పుడు 4వసారి మళ్ళీ గెలవాలని చెప్పి ఆప్ ప్రయత్నం చేస్తుంది. 27 సంవత్సరాల తర్వాత అయినా సరే బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. 15 ఏళ్ల తర్వాత జెండా ఎగరేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. అయితే తాజా పరిస్థితి ఏంటి? అన్ని పార్టీలు, ప్రత్యేకించి ఆప్ అలాగే బీజేపీ, ఉచితాలని ఓటర్ల మీద కురిపించేసేసారు. అసలు ఏం అడిగితే అది ఇవ్వడానికి సిద్ధపడ్డారు. లాస్ట్కి తాజాగా అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్ కూడా మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేలాగా బీజేపీ అనౌన్స్ చేసింది. ఆప్ అయితే ఆల్రెడీ ఉచితాలని గత 2 ఎలక్షన్ నుంచి బాగా అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఇంకా కూడా మధ్యతరగతి పేదలను టార్గెట్గా చేసుకుని పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి అద్దెదారులు ఎవరైతే ఉన్నారో, అద్దెకుండేటువంటి వాళ్ళకి కరెంటు, మంచినీళ్ళు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి అనౌన్స్ కూడా చేశారు. సో ఇలా హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ పోటీ మాత్రం బీజేపీ ఆప్ మధ్య ఢిల్లీలో ఉండబోతుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ పరివార్ అక్కడ పనిచేస్తూ ఉంది క్షేత్రస్థాయిలో. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఢిల్లీని వదులుకోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటే వెళ్తుంది. హర్యానా, మహారాష్ట్ర ఫలితాల ఊపుతోటి ఇప్పుడు బీజేపీ ఉంది. కానీ ఢిల్లీలో అంత ఈజీ కాదు బీజేపీ జెండా ఎగరడం అనేది. గత ఎన్నికల ఫలితాలను మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే కనుక అర్థమవుతుంది. 2013లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆప్ వచ్చింది. 2014కి వచ్చేటప్పటికి అక్కడున్నట్టు ఎంపీ స్థానాలు మొత్తం బీజేపీకి వచ్చినాయి. మళ్ళా 2019లో బీజేపీకి వచ్చినాయి లోక్సభ ఎన్నికల్లో. 2020లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆప్కి వెళ్ళిపోయింది. సో 2014లో కూడా అది జరిగింది. 2014 ఎన్నికల్లోనేమో లోక్సభలో బీజేపీ గెయిన్ అయింది. 2015లో వచ్చిన అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఆప్ గెయిన్ అయింది. సో కాబట్టి అక్కడ ఉండేటువంటి ఓటర్స్ అటు అసెంబ్లీకి ఇటు లోక్సభకి స్వింగ్ అవుతూ ఉన్నారు భారీగా. దాంతో ఫలితాలను అంచనా వేయటం కూడా చాలా టఫ్గా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వివిధ జాతీయ మీడియా సంస్థలు వేసినటువంటి సర్వేలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే గతంలో ఉండేటువంటి వాటిని విశ్లేషించి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే సర్వేలు 1-2 వచ్చిన్నాయి. ఆ సర్వేల ద్వారా 2025 ఎన్నికల్లో ఏం జరగబోతుంది ఢిల్లీ అసెంబ్లీలో అనేది సర్వే సంస్థలు సర్వేలు రిలీజ్ చేస్తున్నాయి. ఆ సర్వేలో ఫస్ట్ సర్వే కనుక తీసుకుంటే 2025లో బీజేపీకి 49, ఆప్కి 16, కాంగ్రెస్కి 5 వస్తాయని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఢిల్లీ విధానసభ చునావ్ 2025 ఇది ఒక సర్వే. ఈ సర్వేలో 49 బీజేపీకి, ఆప్కి 16, కాంగ్రెస్కి 5 అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ సర్వే రిలీజ్ అయిన తర్వాత ఇది ఫేక్ సర్వే అని చెప్పేసి రూఢి అయింది. ఫేక్ సర్వే అని చెప్పేసి ఆప్ తేల్చేసింది, కేజ్రీవాల్ తేల్చేశాడు. ఎలా అంటే ఇది కేవలం బీజేపీ ప్రమోటెడ్ సర్వే అని చెప్పి తేల్చి ఆయన అనౌన్స్ చేశారు, ప్రజలకు కూడా తెలియజేశారు. ఇక 2025 ఢిల్లీ అసెంబ్లీలో అంటే ఓటర్స్ ఎలా స్వింగ్ అవుతారనే దాని మీద మనం తీసుకుంటే కనుక ఒక అంచనాకు రావచ్చు. 2025 ఓటర్స్ ఎలా స్వింగ్ అయ్యేటువంటి అవకాశం. స్ప్లిట్ ఓటింగ్ ప్యాటర్న్ షో హౌ పీపుల్ ఓట్ డిఫరెంట్లీ ఇన్ లోక్సభ వర్సెస్ విధానసభ ఎలక్షన్స్ అని అంటే ఇక్కడ స్వింగ్ ఓటర్స్ ఆఫ్ బీజేపీ ఓటర్స్ ఎలా స్వింగ్ అవుతున్నారో మనం చూద్దాం. క్యాస్ట్ వైజ్ అప్పర్ క్యాస్ట్ ఉన్నత వర్గాలు చూస్తే కనుక 75% ఉంటే
ఎప్పుడు 2019 లోక్సభ ఎన్నికలకి. అదే విధానసభకు వచ్చేటప్పటికి 54 పడిపోయింది, అంటే భారీగా పడిపోయింది. మళ్ళా 2024 రీసెంట్గా జరిగినటువంటి లోక్సభలో అప్పర్ క్యాస్ట్ 71కి వచ్చింది. అంటే ఇక్కడ 4%, 2019 కన్నా కూడా 2024లో లోక్సభకు కూడా 4% తగ్గింది బీజేపీకి. అసలు విధానసభకు వచ్చేటప్పటికి 2020లో భారీగా తగ్గింది. అయితే లోక్సభలోనే చాలా స్వింగ్ ఓటర్స్ మారిపోయారు, బీజేపీకి దూరం అయ్యారు. చూడండి, ఓబీసీ వచ్చేటప్పటికి 2019 లోక్సభలో 64% ఉంటే 2024కి వచ్చేటప్పటికి 54 అయిపోయింది ఓబీసీల్లోనే. ఇక దళితుల్లో అయితే 2019లో 44% ఓట్ బ్యాంక్ ఉంటే బీజేపీకి అది పెరిగింది విచిత్రంగా ఇక్కడ ఈసారి దళితుల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో. విధానసభకు వచ్చేటప్పటికి దారుణంగా పడిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్లో 25%, 44 నుంచి 25% వచ్చింది. ఇక్కడ ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ చూస్తే కనుక మనం 2019లో 7% ఉంటే విచిత్రమైనటువంటి పరిణామం 2024లో 14 అయింది, డబుల్ అయింది అది. సో విధానసభలో తగ్గింది, బట్ లోక్సభలో పెరిగింది. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. ఇక్కడ 7% పెరిగింది విధానసభలో గతం కంటే కూడా. సో ఇలా స్ప్లిట్ అవుతుంది క్యాస్ట్ వైజ్. ఇక ఆపుకు తీసుకుంటే కనుక నీకు లోక్సభ ఎన్నికలు 2019 లోక్సభ ఎన్నికల్లో 13 ఉంటే పర్సంటేజ్ అప్పర్ క్యాస్ట్లో, 41% అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఆ పార్టీకి పడ్డాయి. అలాగే 12% 2024 లోక్సభ ఎన్నికల్లో పడ్డాయి. అంటే 1% నష్టపోయింది లోక్సభ ఎన్నికల్లో స్వింగ్ ఓటర్స్ని తీసుకున్న అప్పర్ క్యాస్ట్లో. ఇక ఓబీసీల్లో 2019 లోక్సభలో 18%, ఇప్పుడు జరిగిన 2024 లోక్సభ ఎన్నికలు 20%, అంటే పెరిగింది. ఇంకా స్వింగ్ ఓటర్స్ 2% ఆపుకు పెరిగింది లోక్సభలో కూడా. విధానసభకు వచ్చేటప్పటికి అంటే అసెంబ్లీకి వచ్చేటప్పటికి 49% అయింది. అదే మీకు 49% విధానసభలో అనూహ్యంగా పెరిగింది. దళితులు చూస్తే 22% 2019 ఎన్నికలప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆపుకున్నారు. అదే ఇప్పుడు చూస్తే కనుక 28% అయింది. అంటే లోక్సభ ఎన్నికల్లో కూడా ఆప్ గెయిన్ అవుతూ వస్తూ ఉంది. ఇది చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది ఆప్ది. సో గ్రాఫ్ పెరుగుతుంది. 2019లో ముస్లిం ఓట్ బ్యాంక్ 28 ఉంటే ఇప్పుడు 49 అయింది ఆప్కి. అంటే లోక్సభ ఎన్నికల్లో కూడా పెరిగింది బాగా. బట్ ఈ విధానసభ ఎన్నికల్లో పెరుగుతూ వస్తుంది. చూడండి, విధానసభ ఎన్నికల్లో పెరుగుతూ వస్తుంది సహజంగా. బట్ మనం ఓట్ షేరింగ్ కూడా చూస్తే లోక్సభ ఎన్నికల్లో కూడా ఆపుకు పెరుగుతుంది అని అంటే ఈ చూపించినటువంటి సర్వే ఇది ఫేక్ అని చెప్పి మనం ఒక రకంగా భావించడానికి అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి అప్పర్ క్యాస్ట్ 12 ఉంటే ఇక్కడ పెరిగింది ఈసారి. ఓబీసీలు 18 ఉంటే లోక్సభ ఎన్నికల్లో పెరిగింది. విధానసభ ఎన్నికల్లో తగ్గుతూ వస్తుంది. లోక్సభ ఎన్నికలు 20 ఉంది దళితుల్లో, అది 20 ఉంది. ముస్లిమ్స్ ఓట్ బ్యాంకు 66 ఉంటే 2019లో 34కి పడిపోయింది ముస్లిం ఓట్ బ్యాంకు. ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోతుంది? ఆప్కి వెళ్తుంది. బీజేపీకి మాత్రం వెళ్ళే అవకాశం లేదు రేపు విధానసభ ఎన్నికల్లో. సో అది కలిసి వచ్చినటువంటి అంశం. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ 2025 ఆల్రెడీ డేట్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చారనేది 5వ తారీఖు పోలింగు, అలాగే కౌంటింగ్ 8వ తారీఖు. ఇక ఢిల్లీ అసెంబ్లీ పోల్స్, హూ ఓటింగ్ ఫర్ ఆప్కి ఎవరు వేస్తారు? లాస్ట్ 2 ఎలక్షన్స్ కనుక మనం తీసుకుని దాన్ని కనుక విశ్లేషించుకుంటే ఎవరు చేసేటువంటి అవకాశం ఉంది? లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ క్లాసెస్. 2015 అసెంబ్లీ పోల్స్లో మనం చూస్తే ఇక్కడ చూడండి, పూర్ పీపుల్లో, పేదల్లో బీజేపీకి 21 అయితే ఆప్కి 66% వేశారు. ఏది 2015 అసెంబ్లీ ఎన్నికల్లో. లోయర్ అంటే దిగువ, ఇది పేదలు, నిరుపేదలు అనుకోండి, వీళ్ళు పేదలు, లోయర్ క్లాస్. 29% బీజేపీకి 40% ఉంటే 29% ఉంటే 69% లోయర్ క్లాస్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 40% ఎక్కువగా ఉంది ఆప్కి. ఇక్కడ 45% ఎక్కువగా ఉంది పూర్లో, నిరుపేదల్లో. ఇక మిడిల్ క్లాస్, మధ్యతరగతికి వచ్చేటప్పటికి 55% ఆపుకి ఉంది, 35% బీజేపీకి ఉంది. అంటే 20% ఎక్కువ ఉంది ఆపుకి. ఇక రిచ్లో బీజేపీకి 47, 43 ఆపుకి ఉంది. అంటే 4% తేడా ఉంది 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆపుకి బీజేపీకి మధ్య ఓటు తేడా. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే పూర్ అంటే నిరుపేద,
బీజేపీకి 33, ఆప్కి 61. అంటే ఈ గ్యాప్ తగ్గింది. ఇక్కడ 2015, 2020 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి బీజేపీకి ఆప్కి ఓటు షేరు ఇక్కడ 45% ఉంటే నిరుపేదల్లో ఇది 28కి వచ్చేసింది. ఇక లోయర్ సెక్షన్ అంటే పేదలు వేసుకోండి, నిరుపేదలు పేదల్లో ఇక్కడ తగ్గింది చూడండి, ఆప్కి తగ్గింది 63% వచ్చింది, 69 నుంచి 63 వచ్చింది. ఇక్కడ బీజేపీకి 31 ఉంది, అంటే 32కి వచ్చింది, 40 కాస్త 32కి వచ్చింది. మిడిల్ క్లాస్ మధ్యతరగతి గ్యాప్ గతంలో 2015 ఎన్నికల్లో 20% ఉంటే 48% అయింది, 1% మైనస్ అయింది. దేనికి అంటే 4% కాస్త -1 అయింది ఆప్కే నష్టం. అంటే రిచ్ క్లాస్లో కూడా ఆప్కి పెరిగింది, ఆప్కి తగ్గింది. ఆప్కి అలానే ఉంది కానీ బీజేపీకి పెరిగింది ఇక్కడ. సో మేబీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అయి ఉండొచ్చు. ఇక్కడ 47 2015 అలాగే 2000కి వచ్చేటప్పుడు రిచ్ పీపుల్ సేమ్ ఉన్నారు ఆప్కి, ఇక్కడ రిచ్ పీపుల్ బీజేపీకి పెరిగారు. అంటే మీరు చూడండి, నిరుపేదల్లో తీసుకున్నా, పేదల్లో తీసుకున్నా, మిడిల్ క్లాస్లో తీసుకున్నా, లేదంటే అప్పర్ క్లాస్లో తీసుకున్నా, అంటే రిచ్ పీపుల్లో తీసుకున్నా బీజేపీ ఓట్ బ్యాంకు పెరుగుతూ వచ్చింది 2015 కంటే కూడా 2020లో. సో కాబట్టి ఇది బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఈ కోణం నుంచి చూస్తే కనుక మనం ఫస్ట్ మీకు చూపించినటువంటి సర్వే కరెక్ట్ అయ్యి ఉండే అవకాశం ఉంది. సో విచ్ పార్టీ షుడ్ విన్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ 2025. సో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనే దాని మీద ఇంకొక సర్వే సంస్థ విడుదల చేసినటువంటి సర్వే రిపోర్టు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ వస్తుందని సీట్లు అయితే ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్కి 31%, ఆప్కి 32%, బీజేపీకి వచ్చేసి 37% వస్తుందని చెప్పి ఇంకొక సర్వే ఇచ్చి దాని గ్రాఫిక్స్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి పర్సెంటేజ్ 37% వస్తుంది కాబట్టి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంత పర్సెంటేజ్ రాదు అని చెప్పి అంటున్నారు, కేవలం 4% అంటున్నారు. బట్ ఈ సర్వే 31% వేసింది కాబట్టి ఇది నమ్మశక్యంగా ఉన్నటువంటి సర్వే కాదని చెప్పచ్చు. ఇక షైనింగ్ ఇండియా సర్వే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒపీనియన్ పోల్. షైనింగ్ ఇండియా సర్వే చేసింది పార్టీ వైజ్ ఓట్ షేర్ ప్రొజెక్షన్ ఢిల్లీ. ఆప్ వచ్చేసి 44.5%, అంటే +/- 3 ఉండొచ్చు అంటున్నాడు. బీజేపీ 37.8%, +/- 3 ఉండొచ్చు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసి 10% +/- 2 అంటున్నాడు. అదర్స్ 1.4% +/- అంటున్నారు. ఇక ఇది కనుక తీసుకుంటే +/- తీసుకుంటే ఒకవేళ మైనస్ చేసుకుందాం, లీస్ట్గా మైనస్ చేసుకుందాం, అంటే 41%, 41.5% వస్తుంది, 41.5%. దీనికి కనుక ప్లస్ చేసుకుందాం అనుకోండి, దీనికి మైనస్ చేసి దీనికి ప్లస్ చేసుకుంటే అప్పుడు ఇది 40.8% వస్తుంది. ఆ యాంగిల్లో చూస్తే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అవకాశం ఉంది, అంటే స్లైట్ మెజార్టీతో వేసుకున్నా కానీ. ఎందుకనంటే నేను చెప్తుంది, సో మనం కీడించి మేలించి చూద్దాం. ఆప్ ఇప్పుడు షైనింగ్ ఇండియా ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 44.5% +/- అని అన్నాడు. మైనస్ తీసుకుందాం, మైనస్ తీసుకుంటే ఇదంతా అవుతుంది 41.5 అవుతుంది ఆప్ది, 41.5% అవుతుంది ఆప్ది. సో ఒకవేళ అప్పుడు దీనికి మైనస్ అయినప్పుడు దీనికైతే ప్లస్ అవుతుంది, బీజేపీకి ప్లస్ అవుతుంది అనుకుందాం. 37.8 +/- అన్నాడు, ప్లస్ తీసుకుందాం, +3 వేసుకుంటే, అంటే దీనికి -3 వేసాం మనం, దీనికేమో +3 వేద్దాం. +3 వేస్తే అప్పుడు ఎంత అవుతుంది 40%, 40.8% అవుతుంది. సో ఇక్కడ ఇది +/- 2 అంటే ఇది దీనికి ఏది వేసుకున్నా ఒకటే, కాంగ్రెస్ పార్టీకి వీటన్నిటికి కూడా ఏది వేసుకున్నా ఒకటే. బట్ ఈ రెండు కనుక తీసుకుంటే ఇక్కడ ఇది వేసుకున్నా, అంటే కీడించి మేలించు అని చెప్పినా కానీ ఇప్పుడు షైన్ ఇండియా ప్రకారం ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓట్ బ్యాంక్ ప్రకారం అయితే ఓట్ సీట్ అటు ఇటు కావచ్చు, బట్ లీస్ట్ చేసుకున్నా కానీ ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ నేను మీకు చూపించినటువంటి సర్వే కరెక్ట్ కాదు, ఫేక్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో లీస్ట్ బాధ వేసుకున్నా కానీ ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్
1% ఓట్ బ్యాంక్ హై తోటి. ఇక ఆప్ గెయిన్స్ ఇన్ అసెంబ్లీ, లాసెస్ ఇన్ లోక్సభ పోల్స్. అసెంబ్లీకి లోక్సభకి తగ్గేటువంటి ఓట్లు ఆప్కు మనం చూసినట్టయితే కనుక మనం ఇందాకనే చెప్పాము, లోక్సభ 2014 వర్సెస్ 2013 ఇచ్చారు. అలాగే 2014 లోక్సభ, 2015 అసెంబ్లీ. ఇలా తీసుకుంటే కనుక ఇక్కడ మనకు -10. 2013 మనం తీసుకుంటే ఆప్కి ఎంత తేడా వచ్చింది చూడండి. ఆప్కి సో మైనస్ అయింది. సో ఇక్కడ అసెంబ్లీకి అలాగే లోక్సభకి చాలా తేడా ఉంటుందన్నమాట. సో అది యాక్చువల్గా అసెంబ్లీలోనేమో గెయిన్ అవుతుంది ఆప్. ఇక్కడ చూడండి బాగా గెయిన్ అవుతుంది ఆప్. అదే బీజేపీ డౌన్ అవుతున్నటువంటి గ్రాఫ్ ఇది. ఇక ప్రొజెక్టెడ్ సీట్ షేర్ మనం తీసుకుంటే 2019 లోక్సభ, 2024 ప్రొజెక్షన్ తీసుకుంటే బీజేపీ 7, 2019, 2024 7 లోక్సభ ఉంటే 7 వచ్చినాయి. ఏ పార్టీకి రాలా. కానీ అసెంబ్లీకి వచ్చేది డిఫరెంట్గా ఉంది. ప్రొజెక్ట్ ఓట్ షేర్ ఢిల్లీ ఓట్ షేర్ తీసుకుంటే కనుక లోక్సభ ఎన్నికల్లో 57% లోక్సభకు ఎన్డీఏకి, 2024లో కూడా 57 వచ్చింది. సో ఇండియా కూటమికి వచ్చేసి 41, 1 మైనస్ అయ్యింది. ఇక ఓట్ షేర్ ఇన్ ఢిల్లీ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ అంటే ఢిల్లీ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు మనం కనుక తీసుకుంటే ఇయర్ వైజ్ తీసుకుంటే 2014 లోక్సభకి, 2015 అసెంబ్లీకి తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి బీజేపీకి వచ్చేసి 46.6 వచ్చింది 2014 లోక్సభ ఎన్నికల్లో. అప్పుడు నీకు ఆప్కి వచ్చేసరికి 33.1 వచ్చేసింది. ఇక్కడ 2015 అసెంబ్లీకి వచ్చేటప్పుడు చూడండి, అసెంబ్లీలో 32.3 వచ్చింది బీజేపీకి. అదే ఆప్కి వచ్చేటప్పటికి 54.5 వచ్చింది. ఇక 2019 లోక్సభ తీసుకుంటే లోక్సభకు వచ్చేసరికి 56.9 వచ్చింది బీజేపీకి. ఇదేమో 22.6 వచ్చింది. మళ్ళీ అదే 2020 అసెంబ్లీకి వచ్చేటప్పటికి డ్రాస్టిక్గా తగ్గిపోయింది బీజేపీకి 38.4%. అదే ఆప్కి వచ్చేసి 53.7% వచ్చింది. సో ఇక్కడ మనం లోక్సభని అసెంబ్లీని కంపేర్ చేయడానికి లేకుండా ఓటర్స్ తీర్పు ఇచ్చారని చెప్పి అనుకోవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఇక్కడ ఇయర్ వైజ్ ఇచ్చారు. సేమ్ ఇందాక నేను చెప్పిన ఓట్ పర్సంటేజ్ ఇచ్చారు. ఢిల్లీ ఎక్కడెక్కడ అంత ఉంది. న్యూఢిల్లీలో అయితే మొత్తం ఆపే ఉంది న్యూఢిల్లీ. అలాగే తూర్పు ఢిల్లీలో ఆపు బీజేపీకి చాలా తక్కువ ఉంది. అక్కడ కూడా ఆపే ఉంది. ఇది 2015. 2020కి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ అన్నీ మొత్తం ఆప్ కొట్టేసింది. కేవలం ఇక్కడ బీజేపీకి ఈస్ట్లో 3, సౌత్లో 1 వచ్చినాయి అంతే. ఇక్కడ 2019కి వచ్చేటప్పటికి సౌత్లో ఫుల్ వచ్చేసింది ఆప్. అంటే సౌత్లో బలంగా ఉంది, అలాగే న్యూఢిల్లీలో కూడా బలంగా ఉందని చెప్పి చెప్పచ్చు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2020 మార్జిన్ ఆఫ్ విక్టరీ. సో లెస్ దాన్ 1000 అంటే 2020 మనం అసెంబ్లీ ఎలక్షన్ తీసుకుంటే 1000 ఓట్ల కన్నా తక్కువ గెలిచినటువంటివి ఆప్కి 1 ఉంది, బీజేపీకి 1 ఉంది. 1000 నుంచి 5000 మధ్యలో గెలిచినవి ఆప్కి 6 ఉన్నాయి, బీజేపీకి 1 ఉంది. 5000 నుంచి 10,000 మధ్యలో గెలిచిన ఆప్ 4 ఉన్నాయి, బీజేపీకి 2 ఉన్నాయి. 10,000 నుంచి 20,000 మధ్యలో గెలిచినటువంటిది ఆప్ 23 ఉన్నాయి, బీజేపీ 3 ఉన్నాయి. 20 నుంచి 50,000 మధ్యలో గెలిచిన వాళ్ళు ఆప్ 24 మంది ఉన్నారు, బీజేపీ 1 ఉన్నారు. 50,000 నుంచి 75,000 3 ఉన్నారు. అంటే మార్జిన్స్ గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మార్జిన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ మార్జిన్స్ తోటి అంటే భారీ మెజార్టీతో గెలిచారు అభ్యర్థులు. ఢిల్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్. సరే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు అవసరం లేదు 2020. ఇక కెన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ షేక్ ఆప్స్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ఢిల్లీ. ఆప్ ఈజ్ డామినెంట్ ఇన్ 61 of 70 అసెంబ్లీ. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో 61 డామినెంట్గా ఉంది. అది 61 చోట్ల అసలు ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉంది అని అంటే వెరీ స్ట్రాంగ్. ఆప్ 26 చోట్ల వెరీ స్ట్రాంగ్గా ఉంది. అలాగే స్ట్రాంగ్ అంటే బలంగా, చాలా బలంగా 26 చోట్ల ఉంది.
బలంగా 35 చోట్ల ఉంది. మోడరేట్గా అంటే పర్వాలేదు అనేది 8 చోట్ల ఉంది. అదే బీజేపీకి వచ్చేటప్పటికి బాగా చాలా బలంగా ఉంది ఒక్క స్థానంలోనే. స్ట్రాంగ్ అంటే బలంగా ఉన్నాయి 5 స్థానాలు. మోడరేట్ అంటే పర్లేదు అనేది 29 ఉన్నాయి. డిఫికల్ట్ అండ్ వీక్ 35 ఉన్నాయి బీజేపీకి. డిఫికల్ట్ అండ్ వీక్. సరే, కాంగ్రెస్కి అసలు స్ట్రాంగ్ లేదు, వెరీ స్ట్రాంగ్ లేదు. మోడరేట్ పర్లేదు అనేది 8, 62 ఏమో ఇది ఉన్నాయి. ఎప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ పార్టీ హ్యాస్ వన్ ఇన్ ద పోస్ట్ 3 ఎలక్షన్ 23, 2015 ఈ 3 ఎలక్షన్స్ 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే ఈ ఫిగర్ వచ్చింది. వెరీ స్ట్రాంగ్, మోడరేట్, డిఫికల్ట్, వీక్గా ఉండేటువంటివి. సో కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ చాలా వీక్గా ఉన్నాయి. వెరీ స్ట్రాంగ్గా 26 స్థానాల్లో, స్ట్రాంగ్గా 35 స్థానాల్లో ఉంది. ఆ స్థానాలు మళ్ళీ ఆప్కి వస్తాయి అనేది అంచనా. ఇక ఢిల్లీ అసెంబ్లీ పోల్స్, ఆప్స్ గ్రోయింగ్ డామినెన్స్ ఇన్ ఢిల్లీ ఎలక్షన్స్, సీట్ టాలీ. సో ఢిల్లీ అసెంబ్లీలో ఏ ఇయర్లో ఎన్ని వచ్చింది ఇక్కడ చూడండి. మరి 2008లో ఆప్కి వచ్చేసరికి 43, కాంగ్రెస్ ఆపు. 2011కి వచ్చేటప్పటికి 2008లో కాంగ్రెస్కి 43, 23 బీజేపీ, అదర్స్ ఏం లేవు. 2013కి వచ్చేటప్పటికి ఆప్ 28 వచ్చింది 2013లో, 8 కాంగ్రెస్కి వచ్చింది, 31 బీజేపీకి వచ్చింది. అప్పుడు అలయన్స్ ఏర్పడింది తొందరలోనే. అప్పుడు వెంటనే కేజ్రీవాల్ గవర్నమెంట్ పడిపోయింది. వెంటనే 2015లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో మొత్తం ఆప్ 67 వచ్చినాయి. 2015లో 67 స్థానాలు, 2020లో 62 స్థానాలు ఆప్ వచ్చింది. ఇది బీజేపీ చాలా తక్కువ వచ్చినాయి బీజేపీకి. సో ఇది ఫిగరు. సో ఇక్కడ అసలు బీజేపీ గెయిన్ కాల 2015, 2020లో, 2013లోనే స్ట్రాంగ్గా ఉంది. చేంజ్ ఇన్ సీట్ టాలీ ఇన్ 2020 ఓవర్ 28 అంటే ఇది 2008తో 22 పోలిస్తే ఇది ఫిగరు. ఇక ఓటర్ టర్న్అవుట్, ఓటర్స్ అంటే 1993 నుంచి లెక్కేసుకుంటే ఇది ఓటర్ టర్న్అవుట్ ఇలా కనిపిస్తుంది. బట్ ఆప్కి బీజేపీకి మధ్య ఇప్పుడు పోటీ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ పోల్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఓవర్ ద ఇయర్స్, ఇది అంటే ఆ ఇయర్లో 2008, 2013, 2015లో బీజేపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ 36.34, 23 స్థానాలు వచ్చినాయి. 2013కి వచ్చిన 33.07, 31 వచ్చినాయి. ఇక్కడ పర్సంటేజ్ తగ్గినప్పటికీ సీట్ల సంఖ్య ఎక్కువ వచ్చింది 2019లో. 2015కి వచ్చేటప్పటికి 32.20 అంటే ఒక 1% తగ్గింది ఓట్ బ్యాంకు. అయినప్పటికీ సీట్లు భారీగా కోల్పోయింది బీజేపీ. సో ఇక్కడ 3 వచ్చినాయి. ఆప్ వచ్చేటప్పటికి 2008లో లేదు, 2013 వచ్చేసరికి 29.49%, 28 స్థానాల్లో ఉంది. 67, 54.30 ఇది ఆప్ 2015కి వచ్చేటప్పటికి. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకు, హైయెస్ట్ సీట్స్ 2015లో. కాంగ్రెస్ వచ్చేటప్పటికి డాస్టిక్గా దగ్గర 2008లో 40.31 ఉంది. 13కి వచ్చేటప్పటికి పడిపోయింది 24కి. 15కి వచ్చేటప్పటికి 9కి వచ్చేసింది. అసలు 0, అసలు గెలవలే 2015లో. బీఎస్పీ ఇన్ అదర్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2028. సో ఇదే మొత్తం ఇందాక నేను చెప్పిందే ఓటర్స్ ప్రకారం. సో హౌ పార్టిసిపేట్ ఓట్ షేర్ 93 నుంచి ఓట్ షేర్ ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓట్ షేర్ ఇన్ 7 పీసెస్. ఆప్ అంటే ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, చాందనీ చౌక్, న్యూ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ. దీంట్లో ఆప్ ఎలా ఉంది చూడండి. ఆప్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో చాలా బలంగా ఉంది, వెస్ట్ ఢిల్లీలో బలంగా ఉంది, చాందనీ చౌక్లో బలంగా ఉంది, న్యూ ఢిల్లీలో బలంగా ఉంది, నార్త్ వెస్ట్లో బలహీనంగా ఉంది కొంత. సో ఆప్. సో ఇక్కడ వాళ్ళ ఆప్ యొక్క బలాలు, ఓన్లీ ఆప్ బలాలు మాత్రం ఇచ్చారు సౌత్ ఢిల్లీలో. సో ఈ విశ్లేషణ అంతా మనం చూసిన తర్వాత ఓట్ షేర్ కానీ సీట్ల షేర్ కానీ గత ఎన్నికల్లో, గత లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ చూసిన తర్వాత ఫస్ట్ ఏదైతే సర్వే ఇచ్చారో ఆ సర్వే
మ్యాక్సిమం ఫేక్ అని చెప్పి తేలుతుంది. షైన్ ఇండియా ఇచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో ఈ షైన్ ఇండియా సర్వేని బేస్ చేసుకుంటే అది కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాని ప్రకారం 1% లీస్ట్ బాదర్డ్, లీస్ట్లో వేసుకున్నా కానీ 1% ఎక్కువగా ఆప్కి ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే లీస్ట్ వేసుకుంటే +−3 అన్నారు, బట్ లీస్ట్ వేసినా కానీ ఆప్కి అవకాశం ఉంది. దాన్ని బట్టి చూసుకుంటే ఆప్ అధికారంలోకి మరోసారి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం భావించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఓట్స్ ఎక్కువ పెరిగి సీట్లు తగ్గిన రోజులు కూడా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు. అలా ఏదన్నా మిరాకిల్స్ జరిగితే తప్ప మామూలుగా ఓట్ షేర్ ప్రకారం అయితే కనుక ఇండియా షేర్ ఇచ్చిన సర్వే ప్రకారం మళ్ళీ ఆప్ అధికారంలో రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు కూడా మీకున్న సమాచారం మేరకు ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈసారి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి థ్యాంక్ యూ.